Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో శ్రీమతి శుభావతి గారు ఉన్నారు. ఆవిడ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మరి మనకి సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా. ఓకే, అసలు ఈ సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే అమ్మా, మంచి ప్రశ్న. ఇక్కడ ప్రతిదీ మన సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల వల్ల గుప్పెట్లో దాచి ఉంచాలి అని అంటారు. ఏది చెప్పకూడదు, పైకి తెలియకూడదు అని అంటారు. కానీ తెలియకపోతే చాలామంది అన్ని విధాలుగా నష్టపోతున్నారు. మరి ముఖ్యంగా మహిళలే. సరి అయిన అవగాహన లేక, అది తెలుసుకోలేక, అదేదో మనం ఈ మాట మాట్లాడకూడదు అనే విషయంతో సైన్స్ వేరు, వేరేది వేరమ్మా. కాబట్టి ఇది మనం అంతా చెప్పుకోబోయేది కూడా సైన్సేను. ఎక్కడి నుంచో కాదు, మన హ్యూమన్ బాడీ. మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంటే, అది పరిశుభ్రంగా ఉంచాలంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ సెక్సువల్ హెల్త్ అని అడిగారు. ఇక్కడ సెక్సువల్ హెల్త్ అంటే యాక్చువల్గా మ్యారేజ్ కాకముందు అయితే పర్సనల్ హైజీను, మెన్స్ట్రల్ హైజీను, తర్వాత అయినా వాటిని గురించి స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉండాలి. తర్వాత సెక్సువల్ హైజీన్ అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాటించవలసినటువంటి పరిశుభ్రత. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వృత్తి చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, తదితర వ్యాపకాలన్నీ ఉంటాయి వాళ్ళకు. ఇంకా లాస్ట్ ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునే టైంకి అది న్యాచురల్ ఫెనామినా నాన్న. ఇద్దరు భార్యాభర్తలు కలుస్తారు. కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఇదే లాస్ట్ పని అని వాళ్ళు చెరుకు వైపు, అంటే సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్. అది వేరేదేం కాదు నాన్న. సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్. వాళ్ళు ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో అలసిపోతారు కొంతమంది, ఒక రకంగా శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అయిపోయి చెరొక వైపు పడుకుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇంకొక పని ఉంది. వాళ్ళు ఎప్పుడైతే శారీరకంగా ఇద్దరు కలిశారో వాళ్ళ యొక్క మర్మావయవాల్ని శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి కడుక్కొని పడుకోవాలి. కారణం ఏంటంటే, ఈ పాప పాటించినా పాటించకపోయిన పరిశుభ్రతలు ఏదైనా లోపించినట్లయితే ఆ యోని 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ లోతును కలిగి ఉండి పలుచటి లేయర్తో ఉంటుంది. ఈజీగా వైరస్ని లోపలికి తీసుకెళ్ళటానికి అవకాశం ఉండే ఒక పొర ఉంటుంది. మరి దానివల్ల ఈ పాప వల్ల అతనికి ఏమైనా ఏదన్నా సుఖవ్యాధులకు సంబంధించిన ఏమన్నా డిసీజులు రావాలంటే అతనికి ఈజీగా వస్తాయి. ఒకవేళ అతను గనక సరిగా శుభ్రత పాటించకపోతే, ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, అమ్మ అన్ని శుభ్రతలు లేడీసే పాటించాలా, జెంట్స్కి ఏం శుభ్రతలు లేవా అనే క్వశ్చన్ కూడా మనకి ఉద్భవిస్తుంది. ఇక్కడ జంటకు కూడా ఉంది నాన్న. ఇక్కడ యాక్చువల్గా జంటలో కూడా ఒక హెల్త్ పాయింట్ మనం యాడ్ చేయాలి. ఏంటంటే, బాయ్స్లో వాళ్ళ యొక్క మామూలు పెన్నిస్కి పై భాగాన 4 స్కిన్ అని ఉంటుంది. పురుషాంగం కొన భాగాన 4 స్కిన్ ఉంటుంది. దాని క్రింద కొంచెం జరిపితే తెల్లగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఒక బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు కలుస్తారో ఈ విధంగా ఆ అమ్మాయి శుభ్రత పాటించినా కూడా ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్ ఆ అమ్మాయికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మగవాళ్ళ హెల్త్ పాయింట్ ఏమన్నాను, పసిబిడ్డకి ఎవరు స్నానం చేయిస్తారు నాన్న? అమ్మే కదా. వాడు ఇంత పెద్ద అవ్వగానే వాడు బాత్రూమ్కి వెళ్ళి వాడి ముడ్డి వాడు కడుక్కున్నట్లు, అదేవిధంగా వీడు యూరిన్ పాస్ చేసినా స్నానం చేస్తున్నప్పుడు ఆ చిన్న పురుషాంగాన్ని జస్ట్ ఇట్లానే శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. పెద్ద అయినాక భార్యాభర్తల యొక్క సంసార జీవితం సుఖమయంగా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా. మరి మనం ఇక్కడ పాటించట్లేదే, అది అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ముస్లిం సాంప్రదాయం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి సుంతి సర్కంటేషన్ చేసేసి ఆ స్కిన్ భాగాన్ని తొలగిస్తారు. వాళ్ళు ప్రత్యేకించి తోమినా తోమకపోయినా ఆ వాటర్ కానీ, సోప్ వాటర్ కానీ దాని మీద పడిపోయి క్లీన్ అవుతూ ఉంటాయి. ఇక మిగతా సాంప్రదాయాల్లో లేదు కదా నాన్న, అది ఆ సర్కంటేషన్ లేదు కదా. కాబట్టి
వాళ్ళు మనం ఇక్కడ హెల్త్ పాయింట్లో చిన్న బిడ్డకి పసిబిడ్డకి స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ అట్లా కడిగితే వాడు ఆటోమేటిక్గా వాడి ముడ్డు వాడు కడుక్కున్నప్పుడు కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ వాడికి అవగాహన కలిగి ఓహో నేను యూరిన్ పాస్ చేసినా ఏం చేసినా కూడా శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు ఆ పొరం జస్ట్ ఇట్లా మరీ లాక్కూడదమ్మా, టేర్ అవుతుంది. జస్ట్ ఇట్లా అని ఊరికే కడుక్కోవటం అలవాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫామ్ అయినటువంటి ఆ బ్యాక్టీరియా వైరస్ అవేమీ లేకుండా వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ విధంగా వీళ్ళు కనుక సరైన శుభ్రతలు పాటించకపోతే లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క గర్భసంచిని, అండాశయాల్ని, అండవాహికల్ని అన్నిటినీ పాడు చేస్తాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్తే, కానీ ఆ బ్యాక్టీరియా వైరస్ ఉండటం వల్ల ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి? యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్, ఈ మూడింటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఒకవేళ మేబీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడన్నా రాంగ్ స్టెప్లో ఉంటే అవతల వాళ్ళకి ఏ వైరస్ ఉందో తెలియదు. హెచ్ఐవి వైరస్ ఉండొచ్చు, సుఖవ్యాధులు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అవి వీళ్ళకి ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కనుక వీళ్ళు సరైన శుభ్రతలు పాటించకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకా ఓవర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కూడా ఆ సెక్సువల్ హైజీన్ కంపల్సరీ వాళ్ళు పాటిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం తృప్తికరంగా ఉంటుంది నాన్న. ఇందాక మనం అదే మీరు మాట్లాడుతూ ఉన్నారుగా సుఖ వ్యాధులు అని కూడా అంటారు కదా, ఈ దేనికి సంబంధించిందే కదా అది కూడా. అంటే ఈ సుఖ వ్యాధులు ఎవరికి ఉంటాయి, ఎందుకు వస్తాయండి? ఓకేమ్మా, ఇక్కడ సుఖ వ్యాధులు ఉన్న వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి కూడా 10 రెట్లు అవకాశం ఉంటుందమ్మా. సుఖ వ్యాధులకి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులకి 2 లక్షణాలు ఒకటే. అంటే ఏంటంటే భార్య కానీ భర్త కానీ అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు, నెంబర్ 1. తర్వాత అన్సేఫ్ సెక్స్ అనమాట, వాళ్ళు ఎవరు కూడా ఇతర అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. నెంబర్ 2 వచ్చేవరకు టెస్ట్ చేయనటువంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకోకూడదు. ఏదన్నా రక్తం మార్పిడి కావాలన్నప్పుడు ప్రసవ సమయంలో కానీ యాక్సిడెంట్ సమయంలో కానీ ఏదన్నా అధిక రక్తస్రావం అయినప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు కదమ్మా, అలాంటప్పుడు కంపల్సరీ అది టెస్ట్ చేసినటువంటి బ్లడ్నే ఎక్కించుకోవాలి. దాని ద్వారా కూడా ఈ సుఖవ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 3వది వచ్చేటికి ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరంజెస్ వాడినవి మరలా రీయూజ్ చేయటం వల్ల ఆ విధంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. 4వది వచ్చేటప్పటికి ఫ్రమ్ మదర్ టు ఫీటస్, ఇవి ఎక్కువగా ఈ 4 లక్షణాలు మన హెచ్ఐవి ఎయిడ్స్లో కనపడతాయి. ఆ హెచ్ఐవి ఎయిడ్స్ 10 రెట్లు సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఎలా అంటే, సుఖవ్యాధుల యొక్క మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెయిన్ సుఖవ్యాధి అంటేనే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే అరక్షిత లైంగిక సంబంధాల వల్ల ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఆ సుఖవ్యాధి రావడానికి వాళ్ళ యొక్క లక్షణాలు అసలు ముందు రాగానే నాకేదో సుఖవ్యాధి వచ్చిందని అనుకోకూడదు. అంటే ఏంటంటే వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ప్రొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది. వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలంటే నా స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది, లేకపోతే నా భార్య స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది, నాకు ఇటువంటి లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు పొత్తి కడుపు క్రింద, అంటే ఆ యూట్రస్, అది రీప్రొడక్టివ్ సిస్టమ్ కాబట్టి పొత్తి కడుపు క్రింద మన బొడ్డు క్రింద భాగాన యూట్రస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్టెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది, యూరిన్కి థరోలీ వెళ్లాల్సి వస్తుంది, కొంచెం యూరిన్ వస్తున్నట్టు ఉంటుంది, మంట అన్నీ ఉంటాయి, ఆ యూరిన్ పోస్తూ ఉంటారు. తర్వాత మగవాళ్ళల్లో ఆ పురుషాంగం పైన, ఆ పురుషాంగం ప్యూబిక్ పైన కానీ పురుషాంగం పైన కానీ పుండ్లు ఉంటాయి. అవి బాగా నొప్పితో అయినా ఉంటాయి, నొప్పి లేకుండా అయినా ఉంటాయి. నోట్లో పుండ్లు ఉంటాయి, మలద్వారం దగ్గర పుండ్లు ఉంటాయి. ఇవన్నీ సుఖవ్యాధుల లక్షణాలు నాన్న. ఆడవాళ్ళకైనంతే, నోట్లో పుండ్లు ఉంటాయి, యోని మీద ఉంటాయి, మలద్వారం దగ్గర ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో నేను చెప్తాను, ఆ లక్షణాలు చెప్తున్నా ముందు. తర్వాత ఈ స్రావాలు, మగవారి పురుషాంగం నుంచి పసుపచ్చగా చీములాగా అదొక స్రావం వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి పసుపచ్చలాగా చీమలాగా దుర్వాసనతో కూడినటువంటి స్రావం వస్తూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎలా అవ్వాలి? తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఈ లక్షణాలతో పాటు. నెక్స్ట్ వన్, పెరుగులాగా కుదపులుగా వస్తూ ఉండి లోపల యోని ప్రాంతంగా విపరీతమైన దురదగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత కాళ్ళ వెంట నీళ్ళలాగా అలా కారిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ తర్వాత గజ్జల్లో కానీ చంకల్లో కానీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లింఫ్ గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ గ్రంథులు వాచి ఉంటాయి. అలా వాచినప్పుడు నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సుఖవ్యాధితో నువ్వు బాధపడుతున్నావని మనకు సింబల్ అన్నమాట.
అంటే కొన్ని సుఖవ్యాధులు ఉన్నా కూడా పైకి లక్షణాలు కనపడకుండా ఆ లోపల సుఖవ్యాధి మనల్ని లోపల లోపల ఇచ్చేసి పారిస్తూ ఉంటుంది. సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకి హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి అవకాశం అదే త్రూ అరక్షిత లైంగిక సంబంధం. ఇక్కడ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అన్నాను, యూరిన్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారన్నాను. తర్వాత ఏమన్నాను, పురుషాంగం మీద యోని మీద పుండ్లు ఉంటాయి, అవి నొప్పి అయినా ఉంటాయి, నొప్పి లేకుండా అయినా ఉంటాయి, దాన్ని సిఫిలిస్ అంటాం. దాంతోపాటు మనకి నోటిలో పుండ్లు ఉంటాయి. అంటే సెక్స్ అనేది 3 రకాల సెక్స్ చేస్తారు నాన్న, ఓరల్ సెక్స్, వజైనల్ సెక్స్, యానల్ సెక్స్. అలా చేయటం వల్ల ఆ యానస్ భాగంలో పుండ్లు ఉంటాయి, నోట్లో పుండ్లు ఉంటాయి. ఓరల్ సెక్స్ చేయటం వల్ల వజైనల్ సెక్స్ యోని మీద పురుషాంగం మీద పుండ్లు ఉండటానికి అవకాశం ఉంటుంది, దాన్ని సిఫిలిస్ అంటాం. తర్వాత చిన్న చిన్న పుండ్లు, మృదువైన పుండ్లు పురుషాంగం మీద ఉంటాయి, యోని మీద ఉంటాయి, దాన్ని షాంక్రైడ్ అంటాం. అంటే అవి మనం ఇలా టచ్ చేస్తే విపరీతమైన నొప్పి గురవుతాయి, అది షాంక్రైడ్. తర్వాత లింఫోగ్రాన్యులోమా, చంకల్లోనూ గజ్జల్లోనూ ఇందాక అన్నాను కదా నేను, అలాంటి గ్లాండ్స్ కనుక బాగా ఎన్లార్జ్ అయితే ఏదో ఒక వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నట్టు, సుఖవ్యాధితో బాధపడుతున్నట్టు మనకు గుర్తు. తర్వాత ఇంతవరకు పుండ్లు వజైనా మీద కానీ మన పురుషాంగం మీద కానీ పెన్నిస్ మీద కానీ ఇవన్నీ సిఫిలిస్, షాంక్రైడ్, లింఫోగ్రాన్యులోమా. ఇక డిశ్చార్జీలు ఉన్నాయి. ఇందాక నేను వైట్ డిశ్చార్జ్ తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? నెంబర్ 1, పసుపు పచ్చగా దుర్వాసనగా చెడుగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అది భర్తకి వస్తుంది, భార్యకి వస్తుంది, దాన్ని గనేరియా అంటాం. పసుపు పచ్చగా చీములాగా దుర్వాసనగా ఉంటే, ఈ పొత్తి కడుపు అన్ని నొప్పిగా ఉంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారు ఇద్దరు వెళ్ళాలి దంపత సమేతంగా. నెంబర్ 2, తర్వాత పెరుగులాగా కుదుపులుగా ఉండి యోని ప్రాంతం అంతా విపరీతమైన దురదకు లోనవుతారు. అలా అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళ చెయ్యి యోనిలోనే ఉంటుంది, అంటే అంత దురదకి లోనవుతూ ఉంటుంది అనమాట. అక్కడ బ్యాక్టీరియా, ఆ చెడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అంతా వాళ్ళని లోపలే కుళ్ళపడుస్తుంది, ఆ సుఖవ్యాధికి లోను చేస్తూ ఉంది. అలాంటప్పుడు శుభ్రంగా వాళ్ళు కంపల్సరీ ఇద్దరు భార్యాభర్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత 3వది ట్రైకోమోనియాసిస్ అంటాం. ఇందాకేమో కుదుపులుగా పెరుగు క్యాండిడియాసిస్, ఇది ట్రైకోమోనియాసిస్ అంటాం. ఈ నీళ్ళలాగా కాళ్ళ వెంట కారిపోతూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళ నలుగురిలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అవన్నీ సుఖవ్యాధుల లక్షణాలు నాన్న. ఇది ఈ ఎక్కువ 3 లేడీస్లో కనపడతాయి. గనేరియా, ట్రైకోమోనియాసిస్, క్యాండిడియాసిస్, ఈ 3 ఎక్కువ లేడీస్లో కనపడుతూ ఉంటాయి. కంపల్సరీ ఇద్దరు దంపతి సమేతంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళితే ఇద్దరికి వాళ్ళు 6 నెలలు పెట్టాలా, 3 నెలలు పెట్టాలా, ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ని మార్చుకోమని చెప్పాలి. అలా ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి 10 రెట్లు హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది త్రూ ప్రాపర్ ఛానల్. ఆ హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి కూడా ఇవే లక్షణాలు. కాబట్టి ఈ సుఖ వ్యాధులు ఎంత సుఖంగా ఉంటాయి నాన్న. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటది. లోపల యూట్రస్ ఉండటాన వీటి వల్ల ఇన్ఫెక్షన్ అంతా మన గర్భసంచికి, అండాశయాలకి, అండవాహికలకి పాకి నేను చెప్పినన్ని ఒవేరియన్ సిస్టులు రావటం, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం, యూట్రస్ క్యాన్సర్ రావటం, సర్విక్స్ క్యాన్సర్ రావటం, అబార్షన్స్ అవటం, ఇవన్నీ జరుగుతాయి సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి. కానీ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సుఖవ్యాధులు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది సెక్సువల్ అన్సేఫ్ సెక్స్ కదా. సో అది ఉంటే ఇవి వస్తాయి, హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుంది. ఇది ఉన్నంత మాత్రాన అవి రావు. కానీ ఇది రాకుండా అది రాకుండా మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నాన్న. టీనేజ్ అంటే ఇంతకు ముందేమో 13 years వచ్చినప్పుడు 13 అబోవ్ వాళ్ళకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు, 9 నుంచే పిల్లలు మెచ్యూర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి చేంజెస్ ఎందుకు వచ్చాయమ్మా? అసలు పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైం ఏంటి పిల్లలకి? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వెనకటి రోజుల్లో మామూలుగా 15 yearsకి 16 yearsకి అలా అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తీసుకుంటున్నటువంటి ఫుడ్ మెయిన్ రీజన్ అదే. ఈ ఫుడ్లో అన్ని రకాల కల్తీలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభావం, ఆ ప్రభావం కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ అన్హైజీన్. ఈ అన్హైజీన్ వల్ల కూడా సరైన శుభ్రతలు పాటించకపోవటం వల్ల కూడా ఆ ప్రభావం అంతా కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. యాక్చువల్గా టీనేజ్ అన్నారు ఇందాక మీరు,
ఎక్కడి నుంచి 13, 14, 15, 16, 17, అవును. 18 అండ్ 19 దట్ ఈజ్ టీనేజ్. అవును. ఆ ఏజ్లో అవుతారు ఈ పాప వాళ్ళు. అంటే ఏంటంటే ఆ టీనేజ్ వచ్చేవరకు ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వాళ్ళ ఓవరీస్లో స్రవిస్తాయి. అక్కడ స్రవించగానే యాక్చువల్గా ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది ఎగ్స్తో పుడుతుంది. గర్భసంచికి ఇరువైపులా 2 అండాశయాలు ఉంటాయి. ఒక్కొక్క అండాశయము ఒక బాదంకాయ సైజులో ఉంటాయి. ఆ బాదంకాయ సైజులో ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది గుడ్లతో పుడుతుంది. కానీ ఆ పాపకి ఒక వయస్సు, ఒక యుక్త వయస్సు, మంచి పౌష్టికాహారం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ హెరిడిటరీ పెద్దవాళ్ళ వంశపారంపరంగా ఏ టైంలో వాళ్ళు అయ్యారో ఆ టైంలో ఈ పాప మెచ్యూర్ అవటం కానీ, అంటే మెచ్యూర్ అవటం అంటే ఏంటంటే పుట్టుకతోనే ఆడపిల్లకి లక్షల కొలది గుడ్లతో పుట్టింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎగ్ని రిలీజ్ చేస్తుంది. ఒక ఎగ్ రిలీజ్ చెయ్యంగానే ఆటోమేటిక్గా ఆ హార్మోన్స్ ఇంకా నేను ఎగ్ని రిలీజ్ చేశానే, ఇంకా నా పని అయిపోయిందని ప్రశాంతంగా కూర్చోదు. వెంటనే దాని ఇంకా వర్క్ ఏంటంటే ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల అవేం చేస్తుందంటే ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ చేసిందో దానికి తెలుసా ఈ పాపకు మ్యారేజ్ అయింది అవ్వలేదని తెలియదు కదా. వెంటనే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన యూట్రస్ గర్భసంచిలో లోపల మన బొడ్డు క్రింద భాగాన మన పిడికిలి ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో మన గర్భసంచి ఉండి 50 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అయ్యిందో వెంటనే అది రెండో స్టెప్ ఏం చేస్తుందంటే మన గర్భసంచి 50 గ్రాముల బరువుతో ఉన్నటువంటి గర్భసంచిలో లోపల 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్త నాళికలతో ఒక పరుపుని ఏర్పరుస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి, నేను ఎగ్గును పంపించాను, అటు నుంచి శుక్రకణం వస్తుంది, ఓవలేషన్ జరుగుతుంది, ఇది వెళ్ళి ఆ పరుపు మీద అతుక్కోవాలి. ఆ పరుపు ఏంటంటే 9 నెలల వారం రోజుల వరకు ఈ బేబీకి లోపలికి ఆహారాన్ని ఆక్సిజన్ని అందిస్తూ వస్తుంది. అందిస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వస్తుంది ఆ పిండాన్ని. అప్పుడు ఎప్పుడైతే 9 నెలల వారం రోజులు అయిపోయిందో బేబీ బయటకు వచ్చినాక ఈ పరుపు నాకేం పని అని అప్పుడు వస్తుంది. దట్ ఈజ్ ప్లజంటా. ఓకేమ్మా, అలా ప్లజంటాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఆ పాప మెచ్యూర్ అయ్యింది. ఫస్ట్ పెళ్ళి కాలేదు, ఓవలేషన్ లేదు, శుక్రకణం లేదు, ఓవలేషన్ లేదు. కానీ ఈ రెండో స్టెప్ మాత్రం గర్భసంచిలో 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో పరుపు ఏర్పరుస్తుంది బిడ్డకు ఆహారాన్ని అందించే ఉద్దేశంతో. ఇక్కడ ఓవలేషన్ లేదు, కన్సెప్షన్ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ పరుపు ఏం చేస్తుందంటే దానిని ఎండోమెట్రియం అంటాం. అది నెల నెల మనకి ఊడొస్తుంది, ఊడొచ్చేస్తుంది. అదే మెన్సెస్. అదే కనుక ఒకవేళ అక్కడ కన్సెప్షన్ జరిగిందనుకోండి, ఆ బేబీకి ఆహారాన్ని ఆక్సిజన్ అందించడానికి ఏర్పడిన పరుపు. ఆ బేబీ వచ్చేసినాక ప్లజంటా రూపేణ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు మనకి నెల నెల మెన్సెస్ రాదు కదా, అక్కడే ఉండి దాని విధులు అది నిర్వర్తిస్తుంది, బేబీకి ఆహారాన్ని ఆక్సిజన్ అందిస్తుంది. ఇక్కడ బేబీ లేదు, కన్సెప్షన్ జరగలేదు, శుక్రకణం లేదు. అలాంటప్పుడు ఈ అండం విడుదలవటం, లోపల పరుపు ఏర్పడటం. ఆ పరుపు ఇంకా అయ్యో అది వీపింగ్ యూట్రస్ అంటారు, ఏడుస్తున్న గర్భసంచి. అయ్యో నేను సృష్టి జరుపుదామని లోపల పరుపు ఏర్పరచుకున్నాను, ఇక్కడ బేబీ లేదు కాబట్టి ఇంకా నాకు ఈ పరుపు ఎందుకని ఏడుస్తూ గర్భసంచి బయటకి ఆ పరుపుని బయటికి పంపిస్తుంది. వీపింగ్ యూట్రస్ అంటారు. సో అదే మనకు వచ్చే మెన్సెస్ మా. ఇప్పుడు రెండు వైపులా 2 అండాశయాలు ఉన్నాయి. 2 అండాశయాల్లో లక్షల కొలది గుడ్లు ఉన్నాయి. ఒక నెలలో ఒక వైపు నుంచి అండం విడుదలవుతుంది, మరొక నెలలో మరొక వైపు నుంచి అండం విడుదలవుతుంది. అది ఒక క్రమశిక్షణ. సో అలా విడుదలైన ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్స్ కూడా రావచ్చు, ట్విన్స్ పుడతారు కదమ్మా అని. ఇప్పుడు నేను ఎంతో క్రమశిక్షణగా ఒకవైపు నుంచి ఒక నెలలో, మరొక వైపు నుంచి మరొక నెలలో అన్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా కూడా అవి వినవు. 2 వైపుల నుంచి 2 అండాలు రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ శుక్రకణం ఈ నెలలో ఇటు పోయాం కాబట్టి ఆ నెలలో అడిపోతాం అనుకుంటాయా? అనుకోవు. ఒక్కసారి భార్య భర్తలు కలిసినప్పుడు మిలియన్ల కొద్ది శుక్రకణాలు లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అది అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి, ఒక డూయిట్ వేసుకుంటే 2 వైపుల నుంచి 2 పిండాలను తీసుకొస్తాయి. 2 ట్విన్స్ పుట్టడానికి ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మీకు ఐడియా ఉండుంటుంది, మనకి దశరథ మహారాజు ఏం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశారు పిల్లలు లేకపోతే. అక్కడి నుంచి వచ్చిన ఫలాన్ని అక్కడ ఉన్నటువంటి 2 భార్యలకు చెరొక భాగం పంచారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళు గుట్టుకుని మింగకుండా ఇంకొక భాగాన్ని ఇంకో తల్లికి ఇచ్చారు. ఆవిడకి 2 పుట్టారు. సో ఇక్కడ ఎప్పుడైతే అన్నం విడుదలయ్యింది, ఇక్కడి నుంచి శుక్రకణం పోయింది, ఓవలేషన్ జరిగి అది వచ్చి గర్భసంచి గోడల్లో పడేటప్పటికే ఆ ట్యూబ్లో, ఫాలోపియన్ ట్యూబ్లో అది ఫలదీకరణం చెందుతుంది.
అక్కడే జరిగి సెల్ డివిజన్ జరుగుతుంది, 2 పార్టులుగా విడిపోతుంది. ఒక పార్ట్ వచ్చి లోపల పడాల్సింది ఇప్పుడు 2 పార్టులుగా వచ్చి 2 భాగాలుగా పడితే అక్కడ ట్విన్స్గా తయారవడానికి ఇంకొక రీజన్ ఉంది. అది 3గా ఇదైతే సెల్ డివిజన్ జరిగితే, లేకపోతే 4గా సెల్ డివిజన్ జరిగితే ఆ సెల్స్ అన్నీ వచ్చి లోపలికి పడటం వల్ల ఆ ఎంబ్రియోస్ అక్కడ అంతమంది పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలా వచ్చినప్పుడు మెన్సెస్ అనేది అక్కడ ఇది కనుక లేకపోయినట్టయితే వాళ్ళకి ఫలదీకరణం కన్సెప్షన్ లేకపోయినట్లయితే ఈ విధంగా మెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మెన్సెస్ అనేవి ఎన్ని డేస్ కావాలి? ఇప్పుడు కొంతమందికి 2 డేస్, కొంతమందికి 3 డేస్, ఒక్కొక్క ఏజ్లో. ఇప్పుడు 40-30 దాటిన వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి 2 డేస్ 3 డేస్, మళ్ళీ గ్యాప్స్, ఇవేమంటారు క్లాటింగ్స్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు మెన్సెస్ అనేవి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎన్ని డేస్ రావాలమ్మా? ఇది మంచి ప్రశ్న అడిగారు నాన్న. ఇక్కడ ఏంటంటే కొత్తగా మెచ్యూర్ అయిన పాపలకి, లాస్ట్ మెనోపాజ్ అవుతున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే కొత్తగా మెచ్యూర్ అయిన పాపలు హార్మోన్స్ అప్పుడే బాడీలో ఎంటర్ అయినాయి, ఓవరీస్లో ఎంటర్ అయినాయి. అవి ఆ అమ్మాయి యొక్క శరీర తత్వానికి అడ్జస్ట్ కావాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మీ డ్రీమ్కి రావాలంటే మేము వెతుక్కుంటూ వచ్చాం, సెకండ్ టైం రావాలంటే ఈజీగా వచ్చేస్తాం. ఇక్కడ మన హార్మోన్స్ కూడా బాడీలో ఎంటర్ అయినాయి, ఆ అమ్మాయి శరీర తత్వానికి అలవాటు పడాలంటే కొంత టైం తీసుకొని అవి ముందు కొంతమంది రెండోది 15 రోజులకే అవుతారు, కొంతమందికి 6 నెలల వరకు అడ్రస్ ఉండదు. అవును. సో అలా హార్మోన్స్ అప్ అండ్ డౌన్లో రావటం వల్ల అలా ఇర్రెగ్యులర్గా వాళ్ళకి మెన్సెస్ రావడానికి ఒక కారణం ఉంది నాన్న. రెండో కారణం కొత్తగా మెచ్యూర్ అయిన పాపల్లో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మనసు అంతా ఎక్కడుంది, స్టడీ మీద ఉంది. క్వార్టర్లీని, హాఫ్ ఇయర్లీని, ఫైనల్ ఎగ్జామ్స్ అని, స్టడీ అని, పరుగులు లైఫ్ పిల్లలు. ఆ టెన్షన్ మనకి గ్లాండ్స్ అన్నిటికన్నా కూడా పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ, రాజు. ఇక్కడ వాళ్ళు పడుతున్నటువంటి టెన్షన్ అంతా కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే ఈ భారాన్ని అంతా నేను మొయ్యాలా అని ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఉంటుంది, ఈ భారాన్ని కొంత ఇక్కడికి దించుతాయి. ఇవేం చేస్తే నేను ఈ భారాన్ని అంతా మొయ్యాలా అని మనకి ఇక్కడ స్రవించే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అందుకని ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి రెండో కారణం. సో మూడోది వచ్చేటప్పటికి అయోడిన్ డెఫిషియన్సీ. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఇఫ్ అయోడిన్ నాట్ సఫిషియంట్ ఇన్ ది డైట్ టేక్స్ ప్లేస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఎప్పుడైతే అయోడిన్ లోపించినట్లయితే అక్కడ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చూపిస్తాయి నాన్న. కాబట్టి అందుకని పిల్లల్ని కూడా ఈ న్యూట్రిషన్, ఇందా మీరు ఐరన్ ఫోలిక్ అన్నారు, కంపల్సరీ మొట్టమొదటి స్థానం మనం ఆకుకూరలకే ఇవ్వాలి. ఫస్ట్ ప్రథమ స్థానం ఫ్రూట్స్కి. అన్ని ఫ్రూట్స్ కొనుక్కొని తినలేరు కాబట్టి సెకండ్ ప్లేస్ ఆకుకూరలు, థర్డ్ ప్లేస్ పప్పు ధాన్యాలు, అట్లీస్ట్ % మాంసాహారం. సో దాన్ని ఫస్ట్ దీంట్లో పెడుతున్నారు. ఇక్కడ మనకి అయోడిన్ లోపించింది అనగానే వీళ్ళకి అవగాహన లేక ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఓహో అయోడిన్ ఎక్కువ, అయోడైజ్ సాల్ట్లో ఉంది, అనుకున్న సాల్ట్లో ఉంది అని ఆ సాల్ట్ ఎక్కువ తింటే మళ్ళీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లోకి వెళ్ళిపోతారు. అసంక్రమణ వ్యాధులు మన ద్వారా సంక్రమించే కాదు. అసంక్రమణ అంటే ఏంటి, డయాబెటిక్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, బీపీలు కానీ, ఈ క్యాన్సర్స్ కానీ వాటిల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏంటి, అయోడిన్ ఉప్పులో కాదు, ఉంది దాంట్లో ఎక్కడో పాయింట్ వైజ్గా ఉంది. అది మనం యూజ్ చేస్తున్నప్పుడు కానీ, మూతలు తీస్తున్నప్పుడు కానీ అది కాస్త స్పాయిల్ అయిపోతుంది. దాన్ని కేర్గా తీసుకోవాలి. ఇప్పుడు కాబట్టి ఫుల్ అయోడిన్ ఆకుకూరల్లో ఉన్నది కాబట్టి పిల్లల్ని ఆకుకూరలు తినమని చెప్పాలి. మెయిన్ ఇట్లా ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి 3 కారణాలు నాన్న. నెంబర్ 1 హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఫస్ట్గా ఎంటర్ అవుతాయి కాబట్టి శరీరానికి అడ్జస్ట్ అవ్వాలి. నెంబర్ 2 ఆ పిల్లలు స్టడీలో ఉంటారు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ రెగ్యులర్గా వస్తుంది. నెంబర్ 3 అయోడిన్ డెఫిషియన్సీ. తర్వాత లాస్ట్లో మెనోపాజ్ టైంకి అలసిపోయి ఉంటాయి. అవన్నీ చేసి హార్మోన్స్ 45-50 ఇయర్స్కి అలా చేసి ఉండేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, ఇర్రెగ్యులర్గా 6 నెలలకు రాను, 3 నెలలకు రాను, సంవత్సరంగా రాను, అలా ఉండి ఆగిపోతాయి. ఆ టైంలో వీళ్ళు మహిళలంతా చాలా డిస్టర్బ్కి గురయ్యి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, చూయించుకుందాం. ఇక ఆ టైంలో డాక్టర్ గారు వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఇదంతా ఎందుకులే, హెవీ బ్లీడింగ్ అవుతుంది, క్యాన్సర్ వస్తుందేమో అని ముందుగానే యూట్రస్ రిమూవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతారు. అదొకటి నాన్న. ఈ విధంగా మెన్సెస్ సైకిల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇందాక మీరు అన్నారు 2 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఇందాక నేనేమన్నాను, గర్భసంచి గోడల్లో 5 మిల్లీమీటర్ల మందంతోనే స్పాంజ్ లాగా పోషక విలువలతో రక్తనాళికతో ఒక పరుపు ఏర్పడుతుంది. 5 మిల్లీమీటర్ల మందం ఈజ్ ఈక్వల్ టు ఒక కాఫీ తాగే కప్పు.
టీ మాత్రమే మనకు రావాలి. మీ ఒకళ్ళలో 2 రోజులు, ఒకళ్ళలో 5 రోజులు అవుతుంది. ఏంటంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి లోపల యూట్రస్ ఆ సంకోచ వ్యాకోచాలకు గురవుతున్నప్పుడు కొంతమందికి స్లోగా గురవి ఆ పరుపును అనేది 3-4 రోజులు పెంచేస్తుంది. ఒక్కొక్కసారి ఏమో 2-3 రోజుల్లో దులిపి పారేస్తుందమ్మా. ఓకే, అదొక రకంగా అయిపోతుంది. అలా 5 రోజులు 3 రోజులు అట్లా వస్తుంది, నో ప్రాబ్లం. కొంతమంది ఏమంటారంటే దాంట్లోని ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను. కొంతమందికి ఏంటంటే అమ్మ మాకు పీసెస్గా పడుతుంది, ఒకళ్ళకేమో మాకు ఫ్రెష్ బ్లీడింగ్ చాలా అవుతుంది అంటారు. వీళ్ళకైనా 5 మిల్లీమీటర్లే. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఆ లోపల పరుపు అక్కడే ఆ ఉష్ణోగ్రతకి బాగా ఇదైపోయి అది పంపుకుంటున్నట్టు బ్లీడింగ్ పడుతుంది. వీళ్ళు ప్యాడ్ పెట్టుకున్న లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసినా అది పడ్డప్పుడు ఫ్రెష్ బ్లీడింగ్గా ఆ ప్యాడ్ అంతా కూడా ఇంత డ్రాప్ అయినా కూడా ఇంతగా కనిపిస్తుంది. అమ్మో నాకు ఇంత అవుతుందని భ్రమ వాళ్ళకు. ఈ పీసెస్ పడ్డామకేమో అది కరగదు కాబట్టి ఆ ముక్కగానే అయ్యో నాకేమవట్లేదు 2-3 ముక్కలు మాత్రమే పీసెస్ కనిపిస్తున్నాయి, వాళ్ళు యూరిన్ పాస్ చేసుకుంటూ తీగలుగా పడి అలా 2-3 పీసెస్ వాళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఇది మాత్రం మొత్తం భ్రమే వాళ్ళకు. అయితే ఇంకేంటంటే ఐరన్ అనేది వాళ్ళకి ఏదైనా లోపించినట్లయితే మరీ ఎనిమిక్గా ఉంటే గనక ఆ పరుపు అనేది కొంత లేయర్ థిన్గా ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దాదాపు ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చేది 5 మిల్లీమీటర్లు మాత్రమే బయటకు వస్తుంది. ఆ విధంగా ఒకటి పడుతుంది. తర్వాత ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా పట్టమే కాకుండా వాళ్ళకి విపరీతమైన కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెలలో కడుపులో నొప్పి మరొక నెలలో రాదు. ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మో పోయిన నెలలో వచ్చింది కాబట్టి ఈ నెలలో ముందుగానే జాగ్రత్తగా స్పాస్మెండానో బెరాల్గానో అవి ఇప్పుడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. అవి వేసుకొని రెడీగా పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు నాన్న, అవి వేసుకుంటే భవిష్యత్తులో శాశ్వతంగా సంతానానికి దూరం అవ్వాల్సిన టైం వస్తుంది. అలాంటివి వాడకూడదు. ఆ పాప కడుపులో నొప్పి వస్తే కింద పడి దొల్లి ఏడు. ఒక నెలలో ఉన్న నొప్పి మరొక నెలలో ఉండదు. తర్వాత ఏంటంటే ఇక్కడ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది, అక్కడ మన యూట్రస్ సక్రమంగా వర్క్ చేస్తుంది. ఆ పరుపును బయటకు పంపించాలంటే అది సంకోచ వ్యాకోచాలకు లోనవుతూ పరుపును దులుపుతుంది. మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీకు కడుపులో నొప్పి రాదు, నా యొక్క శరీర తత్వాన్ని బట్టి నాకు కడుపులో నొప్పి వస్తుంది. అదొక రీజన్. తర్వాత ఇందాక నడుముల నొప్పులు విపరీతంగా వస్తాయి ఆ టైంలో. ఎందుకు వస్తే పెద్దవాళ్ళు కూడా 4 రోజులు వాళ్ళకి పిల్లలకు బాక్సులు పెట్టకుండా, ఆఫీసులకు భర్తలకి బాక్సులు పెట్టకుండా అలా పడుకొని మునగడ తీసుకొని ఉంటారు. ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటంటే మన యొక్క యూట్రస్ బొడ్డు క్రింద భాగాన ఉండి మన వెన్నుపూసకు చుట్టివేయబడి ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం అక్కడి నుంచి కాళ్ళ వరకు చుట్టివేయబడి ఉంటుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకైతే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న ఇప్పుడు వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఏడవరు, ఇలా పట్టుకొని ఏడుస్తారు. అవును, ఎందుకని బేబీ ఇక్కడ కదా ఉంది, ఇక్కడ కదా పట్టుకొని మనం ఏడవలసింది. ఇక్కడ ఎందుకు పట్టుకుంటున్నారంటే మన యూట్రస్ నర్వస్ సిస్టమ్ మొత్తం మన వెన్నుపూసకు చుట్టివేయబడి ఉంది కాబట్టి ఆ ప్రెజర్ అంతా కూడా వెన్నుపూస మీద పడుతుంది. తర్వాత బేబీ బయటకు వస్తున్నప్పుడు కాళ్ళు గజ ఉనికిపోతాయి. ఎందుకు వణుకుతున్నాయి, ఈ నర్వస్ సిస్టమ్ ఇక్కడ వరకు ఉంది, కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి. కాబట్టి మన మెన్సెస్ టైంలో కూడా ఆ పరుపును బయటకు పంపించేటప్పుడు ఆ ప్రెజర్ అంతా వెన్నుపూస మీద పడుతుంది. కాబట్టి చాలా మంది మహిళలకు వెన్ను నొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది. అక్కడి నుంచి కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి ఆ 4 రోజులు. అవన్నీ సర్వసాధారణమైనటువంటి లక్షణాలు. వాటికి ఏయో టాబ్లెట్స్ వేసుకుంటారు, మనశ్శాంతిగా ఉండరు, ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండరు. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక మెడిసిన్ వాడితే అది రసాయనిక పదార్థం, అది వెళ్ళి ఇంకో దాని మీద ప్రభావం చూపిస్తుంది, కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ ఆ కిడ్నీలు చెడిపోతాయి. ఇవన్నీ పెయిన్ కిల్లర్ మళ్ళీ బీపీని రేజ్ చేస్తుంది. మరి ఇవన్నీ లేకుండా ఓర్చుకోవటం, పెయిన్ తట్టుకునే శక్తి ఇప్పుడు ఉండట్లేదు కదండి ఎవరికి కూడా. ఉండట్లేదు, దానికి అవగాహన. ఇంకా ఎక్సర్సైజులు, మన యోగా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మెడిటేషన్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ గా మెన్సెస్ రావాలి అంటే ఎందుకని ఇక్కడ ఇర్రెగ్యులర్ అనే చెప్పాను నేను, పిట్యూటరీ గ్లాండ్ డిస్టర్బ్ అవటం వల్లనే మనకు అలా వస్తుంది అన్నాను కదా. స్కూల్స్ పిల్లలందరికీ యోగా నేర్పాలి, ఆ మెడిటేషన్, ధ్యానం, ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఇప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది మనసులో, ఒక శక్తి స్వరూపిణిగా మారిపోతుంది. ఇవన్నీ చాలా అతి చిన్నవి అన్న దీనికి వాళ్ళు ఆలోచనలకి రావాలి, వాళ్ళు ప్రభావితం చేయాలి. మనం ఎక్కువ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళ మోటివేషన్ మనం చేయాలి నాన్న. మెడిసిన్స్ అనేది ప్రక్కన తీసి పెట్టాలి. ఎప్పుడో లాస్ట్ మనకు అలింగ్ కానప్పుడు
ఆ టైంలో మనం వెళ్ళాలి, కానీ మరి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవటం, ఆ ఫ్యామిలీలో కూడా అంతా డిస్టర్బెన్స్, ఎవరికి మనశ్శాంతి లేకుండా ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా నేను ఇందాక పర్సనల్ హైజీన్ లాగానే వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్లో పాటించవలసినటువంటి శుభ్రతలు ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి లోపల పెట్టుకునే ప్యాడ్ క్లాత్ మార్చేసేయాలి. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కాబట్టి కంపల్సరీ. ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే 4 అవర్స్కే వాళ్ళు మార్చాలి. అట్లా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్లో ఉంటారు. అదే ఇళ్లలో ఉండే వాళ్ళు అయితే అలా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది నాన్న. అదొకటి. తర్వాత ఇందాక ప్యూబిక్ హెయిర్ అన్నాను, అవి కూడా ఆ లోపల వచ్చే ఈ బ్లీడింగ్ కూడా తీగలుగా వస్తూ ఉంటుంది. అవి కూడా ఆ హెయిర్ మీద అతుక్కుపోయి సూక్ష్మజీవులు తయారయ్యి లోపలికి వెళ్ళి ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి అది శుభ్రంగా ఉండాలి. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మనం కూర్చొని ఉంటాము. వెళ్ళి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ ఒకేసారి బుడక్కని వస్తుంది. మనం లోపల కడుక్కోకుండా అలా వస్తే కనుక మళ్ళీ అవన్నీ సూక్ష్మజీవులు ఫామ్ అయిపోతాయి నాన్న. ఆ కంపల్సరీ అవి కడుక్కోవాలి స్నానం చేస్తున్నప్పుడు కానీ అవి. తర్వాత 4 రోజులు వాడినటువంటి ప్యాడ్స్ అంటే పారేస్తారు. ఆ డ్రాయర్స్ మన ఇళ్లలో మగపిల్లలు చూడకూడదు, పెద్దవాళ్ళు చూడకూడదు అని గొంతుల్లో సందుల్లో ఆరేస్తారు. అవి తీసి అట్లా కాదు, అవి ఏం చేస్తారు, ఆ 4 రోజులు ఎండని మళ్ళీ తీసిపోయి అమ్మయ్య ఈ నెల కార్యక్రమం అయిపోయింది, మరొక నెలలో కదని ఏ సూర్యుల్లోనో గోడల్లోనో దాచివేస్తారు. మళ్ళీ నెలసరి వస్తుంది అనగానే హడావుడిగా ఎక్కడ పెట్టాము తీసుకొని అప్పుడు పెట్టేస్తారు. ఒక్కసారి ఆ డ్రాయర్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే కోట్లు మిలియన్లు టన్నులు కొద్ది సూక్ష్మజీవులు మన స్వహస్తాలతోనే లోపలికి పంపించేసాం. కాబట్టి ఆ డ్రాయర్ని అందరికీ తెలిసిన సైన్సే నాన్న ఇది. మగబిడ్డ లేనిదే ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు లేనిదే మగబిడ్డ లేరు. అది ఎండలో ఆరవేయాలి శుభ్రంగా. నువ్వు ఉతికినా ఉతకపోయినా ఎండ వేడికి, సూర్యరశ్మి వేడికి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అప్పుడు బాగా ఎండిన దాన్ని తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టేసి లోపల భద్రపరుచుకొని మళ్ళీ నెలసరి వస్తుందనగా ప్యాడ్స్ అంటే పారేస్తాం, క్లాస్ అంటే పారేస్తాం, డ్రాయర్ని ప్రతిసారి పారేయలేం కదా. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని అప్పుడు రెడీగా పెట్టుకొని అప్పుడు లోపల పెట్టుకోమని వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఈ అతి స్వల్పమైన శుభ్రతలు నాన్న, అవగాహన లేక ఇలా చెయ్యలేక ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కనుక మనం ఇలా చెయ్యకపోతే ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళి యూట్రస్ని దెబ్బతీస్తాయి, యూట్రస్ క్యాన్సర్ వస్తాయి, సర్విక్స్ క్యాన్సర్ వస్తాయి, అబార్షన్స్ అయిపోతాయి చాలా మందికి. డాక్టర్ గారు వాళ్ళు చెప్తారు, బేబీ 7th మంత్ వచ్చినా కూడా జారిపోతుంటే అక్కడ ఏంటంటే సర్విక్స్ లూజ్ అయిపోతుంది, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఏంటి మన మగవాడి వీర్యం లోపలికి వెళ్ళటానికి, ఆడవాళ్ళ యొక్క స్రావాలు బయటకు రావడానికి చిన్న రంధ్రం కలిగి ఉంటుంది సర్విక్స్. ఈ సూక్ష్మజీవులన్నీ వెళ్ళి అయిపోయింది దాన్ని పెద్దది చేస్తాయి. అప్పుడు లోపల బేబీ నిలవకుండా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్స్ ఏమంటారు, 7th మంత్ అప్పుడు అమ్మ నీకు సర్విక్స్ లూజ్ అయిపోయింది, నీకు బెడ్ రెస్ట్ అవసరం, మేము సూచెస్ వేస్తాం, ఆ బేబీ బయటకు వచ్చినాక మళ్ళీ సూచెస్ రిమూవ్ చేస్తాం అంటారు. ఇవన్నీ అనర్థానికి కారణం ఇవేనమ్మా. మరి అదొకటి. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులన్నీ ఆ ట్యూబ్స్ సన్న పురుకొసల్లాగా ఉంటాయి మనకు, ఫాలోపియన్ ట్యూబ్స్. వాటిని ఏం చేస్తుంది, అదొక కెనాల్. అంటే ఏంటంటే అండాశయం నుంచి అండం విడుదలవటానికి, శుక్రకణం వెళ్ళి ఓవలేషన్ జరగటానికి ఆ అండవాహిక వాహనం మోసుకొచ్చి గర్భసంచి గోడల్లో పడేసేది, దట్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్. ఇవేం చేస్తాయి, సూక్ష్మజీవులు ఆ సన్నటి పురుకొస లాంటి ఆ ద్వారాన్ని మూసివేస్తాయి. అప్పుడు ఇటు నుంచి అండము రాలేదు, ఇటు నుంచి శుక్రకణం లేదు, ఓవలేషన్ జరగదు, శాశ్వతంగా ట్యూబ్స్ బ్లాక్ అయినాయమ్మా, నీకు పిల్లలు పుట్టరు. ఈ శుభ్రతలు పాటించకపోవటం వల్లేనమ్మా. తర్వాత బాదంకాయ సైజులో ఓవరీస్ ఉంటాయి అన్నాను. ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఆ చెడు నీటి తిత్తిని ఫామ్ చేసి ఒబేరియన్ సిస్ట్ చుట్టూ గుమ్మడికాయ సైజ్ చేస్తాయి. వాటిని తీసివేయాల్సి వస్తుంది. అప్పుడు ఇన్ని రకాల అనర్థానికి కారణం కేవలం అవగాహన లేకమ్మా. ఈ చిన్న శుభ్రతలే వైట్ డిశ్చార్జ్ అప్పుడు మన మెన్స్ట్రల్ సైకిల్ పాటించవలసిన పరిశుభ్రతలు పాటించక ఎంత స్వల్పం నాన్న. ఎందుకంటే చాలా చెప్పుకోవడానికి చాలాగా ఉంది, కానీ అవి కనుక అవగాహన లేదు వీళ్ళకి. అంత నాగరికత పెరిగిపోయింది, అంత మన ఏదో ఎక్కడో ఉందని ఎతకటంలోనే సరిపోతుంది, కానీ మనల్ని మనం ఇచ్చేసుకోవటంలో తెలియటం లేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇచ్చేసుకోవాలి. అవగాహన కల్పించుకొని కొంచెం శుభ్రత పాటిస్తే అసలు యూట్రస్కి సంబంధించి, ఓవరీస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఓకే, రైట్. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ఓకేమ్మా.